ఇవాళ సండే స్పెషల్ గాను మా ఇంట్లో ప్రాన్స్ కర్రీ చేసుకున్నాం. అది ఎలా చేసుకోవాలో నేను అందరికి చూపిస్తారండి. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రెష్ ప్రాన్స్ ని ఐస్ క్యూబ్ చేసి పీల్ అవుట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, మిర్చి, సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కొరియాండర్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుని హీట్ ఎక్కనిచ్చుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ వేసుకోవాలి. ఆ తర్వాత కర్రీకి సరిపడా ఆనియన్స్ వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఆనియన్స్లోకి కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మొత్తానికి ఇలా టర్మరిక్ పౌడర్ సాల్ట్ పట్టేలాగా కలుపుకొని ఒక 5 to 10 minutes మూత పెట్టుకోవాలి. సో గైస్, ఈలోపు మీకు ఒక చిన్న చిట్కా. ఇలా రొయ్యలో ఫుడ్ పైప్ ఉంటుంది కదా, దాన్ని మనం తలకాయ తీసుకునేటప్పుడే తీసేసేయాలి. ఇది తీయకపోవడంతో మన కర్రీ అంత టేస్ట్ అనిపించదు. ఇది తీసేస్తే కర్రీ ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. చూసారా, దీంట్లో ఉంది. ఇది 5 to 10 minutes అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఆనియన్స్ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ రెడ్ అండ్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఒక 2 minutes వరకు దీన్ని బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ మొత్తం కలిసేలాగా జింజర్ గార్లిక్ పేస్ట్లో కలిపేసుకుని 2 to 3 minutes కొంచెం వేగనివ్వాలి. పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎంత బాగా వేగిపోయినాయో ఉల్లిపాయలు మొత్తం. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో బాగా ఆనియన్స్ మొత్తం దీనికి పట్టేటట్టు కలుపుకుని ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఇంకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా 2 to 5 minutes ఉంచితే ప్రాన్స్లో ఉన్న వాటర్ అన్నీ ఇందులోకి వస్తాయి. ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి చూసుకుంటే రొయ్యల్లో మొత్తం ఇలా వాటర్ అనేది వస్తాయి. ఈ వాటర్ని మొత్తం ఎగిరిపోవాలి. వాటర్ ఎగరక ముందు ఇలా మనం చిల్లీ పౌడర్ వేస్తే కర్రీ మొత్తం నీసి వాసన వస్తుంది. ఫస్ట్ ఈ వాటర్ అన్ని ఎగరబెట్టుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మొత్తం బాయిల్ అవుతూ ఉంటాయి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయాక మనం చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గైస్, లేకపోతే మొత్తం అడుగు అంటుకుంటుంది కర్రీ. చూసారు కదా గైస్, ఎలా కొత్త కొత్తలు ఆడుతున్నాయో వాటర్ అంతా.
మంచిగా వాటర్ అన్నీ ఎగిరిపోయాక మనకి గ్రేవీ వస్తుంది. ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకుని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సరే ఇలా మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. మన అన్ని వాటర్ ఎగిరిపోయిన తర్వాత మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే మనకు వస్తుంది. చూడండి, కారం ఇలా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేసుకోవాలి. ఆ కారం అంతా పచ్చివాసన పోయిందన్నప్పుడు మనము కొంచెం మసాలా పౌడర్ని దానిపై వేసుకుంటే ముక్కలకి పడుతుంది. ఆ లాస్ట్లో మనం ఇంకా కొంచెం దించేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా గరం మసాలా వేసుకుని మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. గరం మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తినేలా వేగనివ్వాలి. ఈలోపు మనం అది వేగేలోపు కొన్ని వాటర్ తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే అది కొంచెం పచ్చివాసన పోయాక వాటర్ పోసుకుని దాన్ని మొత్తం ఉడికించుకోవాలి. చూద్దాం రండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. నేను కర్రీకి సరిపడా వాటర్ అయితే పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు వదిలేయాలి. ఆ తర్వాత కొంచెం కొరియాండర్ని వాష్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసుకుంటే అది ఫినిష్ అవుతుంది. దీన్ని ఇలా 5 to 10 మినిట్స్ బాగా ఉడకనించుకోవాలి. సో గైస్, మన కర్రీ అయితే మొత్తానికి ఎగిరిపోతుంది. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు కర్రీని ఏం చేయాలంటే ఇలా కొంచెం గరం మసాలాని వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇది ఉడుకుతున్నప్పుడు వేసాం కదా ఫ్రెండ్స్. ఇంకా కొంచెం గ్లాస్లో వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ కొంచెంసేపు అలా ఇంకొంచెం ఎగిరేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. అంతే గైస్, మన టేస్టీ యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ. దీన్ని వైట్ రైస్లో కానీ వెజ్ బిర్యానీలో కానీ సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.